హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రెడ్మీ నోట్ 4Gని హార్డ్ రీసెట్ మనం ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాను. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రాబ్లం ఏంటంటే ప్యాటర్న్ లాక్ కస్టమర్ మర్చిపోయాడు. ఇది ప్యాటర్న్ లాక్ని రిమూవ్ చేయమని ఈ ఫోన్ నా దగ్గర తీసుకొచ్చారు. అయితే దీనికి కంప్యూటర్ కానీ ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా వాల్యూమ్ బటన్, పవర్ బటన్ తోటి ఈ ప్యాటర్న్ లాక్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ముందుగా బ్యాటరీ అయితే 50% అబోవ్ ఛార్జింగ్ ఉండాలి. వాల్యూమ్ అప్ బటన్ని, పవర్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఎంఐ అని లోగో వస్తుంది. ఈ రెండు బటన్స్ కనుక రిలీజ్ చేసినట్లయితే ఒక మెనూ వస్తుంది, ఫార్మాట్ మెనూ వస్తుంది. ఆ ఫార్మాట్ మెనూలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వైప్ అండ్ రీసెట్ని సెలెక్ట్ చేయాలి. వైప్ ఆల్ డేటాను సెలెక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి పర్సంటేజ్ బఫరింగ్ వస్తుంది. 100% వచ్చిన తర్వాత బ్యాక్ అని వస్తుంది, రీబూట్ అని వస్తుంది, రీబూట్ టు సిస్టమ్ అని వస్తుంది. మనం రీబూట్ టు సిస్టమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత నార్మల్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్, కంట్రీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనల్ని సెట్టింగ్ చేసుకోమని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కనుక మనం నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఫోన్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.